హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ బ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్. మెంతులతో పాటు మిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మెంతులు మాడకుండానే మిర్చి వేసుకుంటే రెండు మగ్గిపోతాయి. మిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుదాం ఫ్రెండ్స్. ఎందుకంటే కలుపుతూ ఉంటే మనకి అడిగట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పేస్ట్. నేను ఉల్లిపాయలోనే అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ 3 కలిపి పేస్ట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. విడిగానే వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా మసి పట్టేశాను. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసుకుందాము. మనం ఎవరు ఎంత తింటారని దాని టేస్ట్ని పెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువే తింటాము, కారం ఎక్కువ వేసుకున్నాము. మీరు తగినంత వేసుకోండి. కట్టి పరుగులు మనం మసాలా మీద పెట్టిద్దాం ఫ్రెండ్స్. కొంచెం సిమ్లోనే పెట్టుకుని అలాగ కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. కలుపుదాము పైకి కిందకి. నేను సాల్ట్ సరిపోదనుకుని మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు వేసాను కానీ అది మీకు చూపించలేదు ఫ్రెండ్స్. ఒకసారి కలిపి మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. మనం ఎంతో రుచికరమైన కట్టి పరుగుల కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.